పుష్ప సిరీస్తో అల్లు అర్జున్ స్టార్డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. 2021లో పుష్ప ది రైస్తో నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు బన్నీ. తెలుగు సినిమా చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి హీరోగా చరిత్ర సృష్టించాడు. అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది పుష్ప 2. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, బెంగళూరులో భారీ ఫ్యాన్ బేస్ బన్నీకి వచ్చింది. కేరళ అభిమానులు మల్లు అర్జున్గా పిలుచుకుంటారు. సోషల్ మీడియాలో ఆయనకు 2 కోట్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అమీర్ ఖాన్ మహాభారతం 5 భాగాలుగా 5గురు ప్రముఖ దర్శకులతో తెరకెక్కనున్న భారీ చిత్రం. ఈ ప్రాజెక్టు బడ్జెట్ ఏకంగా 1000 కోట్లు. అమీర్ ఖాన్ స్వయంగా శ్రీకృష్ణుడి పాత్రలో నటించనున్నారని, అర్జునుడి పాత్ర కోసం అల్లు అర్జున్తో ముంబైలో ప్రత్యేక సమావేశం జరిగిందని సమాచారం. ఈ భేటీలో అల్లు అర్జున్ పాత్రకు సంబంధించి చర్చలు జరిగినట్లు బాలీవుడ్ టాక్. మహాభారతంతో పాటు అల్లు అర్జున్ ప్రస్తుతం సన్ పిక్చర్స్ బ్యానర్పై దర్శకుడు అట్లీతో ఓ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముంబైలో శరవేగంగా సాగుతోంది. హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో అండర్ వాటర్ సీక్వెన్స్లు హైలైట్గా నిలవనున్నాయని అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది. అండర్ వాటర్ సీక్వెన్స్లు హైలైట్గా నిలవనున్నాయి. అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుతో అల్లు అర్జున్ అఫీషియల్గా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.